కాకినాడ నగరంలో ప్రజలందరూ ఎన్నికల్లో గాజు గ్లాసుపై ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ కాకినాడ ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యులు ముత్తా శశిధర్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని జగన్నాథపురంలో ఏటిమొగ ప్రాంతంలో జనసేన పార్టీ నాయకులు బర్రె అప్పారావు ఆధ్వర్యంలో మేము సిద్ధం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముత్తా శశిధర్ పాల్గొని మేము సిద్ధం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ భీమిలి సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సిద్ధమంటూ ప్రకటించారని, దానిని బదులుగా కాకినాడ నగరంలో మేము సిద్ధం పోస్టర్ను ఆవిష్కరించుకోవడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా నాయకులు దుగ్గన బాబ్జీ, వాసిరెడ్డి శివలు మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లోకి జనసేన టీడీపీ పార్టీలు కూడా సిద్ధమే అని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పునరుద్ధరించడానికి సిద్ధమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, నాయకులు ఆకుల శ్రీను, మడ్డు విజయ్, అగ్రహారం సతీష్, శ్రీరామ్ చక్రవర్తి, గోవిందరావు, వాసంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న భీముడిలో సిద్ధమా అని అడుగుతున్నారు. కాకినాడలో వారాహి యాత్రల్లో పవన్ కళ్యాణ్ గారు ఏటిమోకు వచ్చారు. అదే ప్రాంతంలో మేము చెప్తున్నాం మేము సిద్ధం. ద్వారంపూడి నువ్వు సిద్ధమా? పవన్ కళ్యాణ్ గారు బాణంగా మేము వస్తున్నాం. గాజు గుర్తు మీద ద్వారంపూడిని ఓడిస్తున్నాం. మేము సిద్ధమా? మేము సిద్ధం. నువ్వు సిద్ధమా? రాజ్యాంగాన్ని మార్చావు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చావు. కాకినాడలో తిరిగి అంబేద్కర్ రాజ్యాన్ని తీసుకొస్తా. కబ్జాలు లేని, అందరూ కూడా భయం లేని కాకినాడని తీసుకొస్తా. బంగారు భవిష్యత్తును కాకినాడకి తేడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 60 రోజుల్లో తేల్చుకుందాం. సై పాంప్లెట్ ఒకటి రిలీజ్ చేసి సిద్ధం చేసుకుని మేమందరూ కూడా ఎలక్షన్ చేసుకుని సత్తా చూపించి వైఎస్ఆర్ పార్టీని ఓడించే మా లక్ష్యం కింద పెట్టుకుని మేము పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ కాకినాడ సీటు గిఫ్ట్గా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి చెప్పడానికి ఈ నిదర్శనగా మేము కార్యక్రమం పెట్టుకుని చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు ప్రజలు సిద్ధంతో ఉండి ఎప్పుడు ఓటేద్దామా, వైఎస్ఆర్ పార్టీ ఓడిందామా, జనసేన టీడీపీ కలిపి ఇద్దరు అన్నతమ్ముల కింద కలిసి వెళ్ళి ఎలక్షన్ చేసి ఈ కాకినాడ సీటు మన ముత్తా శశిధర్ గారు గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్గా ఇవ్వడానికి చెప్పి కాకినాడ జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులు మీకు ముగిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పి చాలా తీసుకున్నాం. తన పరిపాలన చాలా గొప్పగా ఉందని, మళ్ళీ 170 సీట్లు మాకు ఎందుకు రావు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని నేను పిలిపివ్వడం జరిగింది. మీరు ప్రచార ఆర్భాటాలు చేస్తూ బోట్లు పెట్టుకోవడం తప్ప రేపు జనాలందరూ కూడా ఓటేసి మిమ్మల్ని తరవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా వైసీపీకి మేము మాట చెప్తున్నాం. రాబోయే 60 రోజుల్లో మీరు తోక ముడిచి పారిపోవడం గ్యారంటీ, జనాలు మిమ్మల్ని పరిగెత్తించడం గ్యారంటీ. మీతో పాటు యుద్ధం చేయడానికి ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం. శశిధర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీలో మేము కూడా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి యుద్ధానికి మేము సిద్ధమే. రాబోయే రోజుల్లో నిన్ను జనాలు ఎంత నీకు గుణపాఠం చెప్తారో ఇవాళ మేము ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసాం. రాబోయే 60 రోజుల్లో కూడా కాకినాడ సిటీలో ఈ కార్యక్రమాలు ఇదే ఊపు మీద ఉంటాయి.